25 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను అక్రమంగా కూల్చేస్తున్నారంటూ 42 ఫ్లాట్ల ఓనర్లు ఆందోళనకు దిగారు. 1995లో వ్యక్తి నుంచి ఫ్లాట్స్ కొన్న 42 మంది 2000లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్లాట్స్ కొని స్థలం తమదేనంటూ మరికొందరు కోర్టుకెళ్లారు. కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అధికారులను అడ్డుకున్నారు. 42 ప్లాట్ల ఓనర్లు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఇళ్లను ఎలా కూలుస్తారంటూ నిలదీశారు. బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. కూటమి నేతలు పేదలకు అన్యాయం చేయవద్దన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని. కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనబడట్లే. మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే, మళ్ళీ ఇక్కడ కొంతమంది వాళ్లే కనబడుతున్నారు. మళ్ళీ ఇక్కడ చాలా బాధేస్తుంది. ఎవరైనా కానీ మానవతా దృష్టితో ప్రతి ఒక్కళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది చాలా బాధాకరం. ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులంటే ఇవేనా? కనీసం 15 నెలల్లో ఒక ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. ఈ కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడేస్తున్నాయి. P4 అంటే ఇదేనా? అంటే పేదవారి భూములు తీసుకొని పెత్తందారులకు అప్పచెప్పడం P4 అవుతుందా? ఇది చాలా బాధాకరం. తప్పకుండా బాధితుల తరపున ఎవరైతే ఇక్కడ పాపం రూపాయి కూడబెట్టుకొని పిల్లల పెళ్లిళ్ల కోసం అని చెప్పని, అదేవిధంగా వాళ్ళు నీడ ఉండడానికి వాళ్ళు చేస్తే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క 42 మంది ఫ్లాట్స్ ఉన్నారో వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. దయచేసి నీ కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా, స్థానికంగా ఉన్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు పేదవారి తరపున ఉంటారా, పెత్తందారుల తరపున ఉంటారా అనేది మీరు తేల్చాల్సిన అవసరం ఉంది.